శుక్లాం బ్రహ్మ విచారసార పరమామాద్యాం జగద్వ్యాపినీం వీణా పుస్తకధారిణీం అభయదాం జాడ్యాంధకారాపహాం హస్తే స్ఫాటికమాలికాం విదదతీం పద్మాసనే సంస్థితాం వందే తాం పరమేశ్వరీం భగవతీం బుద్ధిప్రదాం శారదాం. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. జూన్ మాసంలో గోచార ఫలితాలు ఎలా ఉన్నాయి అనే విషయాన్ని మనం తెలుసుకుందాం. జూన్ మాసంలో గ్రహస్థితి ఎలా ఉంది? గోచార ఫలితాలు ముఖ్యంగా 8 గ్రహాల యొక్క సంచారం పైన ఆధారపడి ఉంటాయి కాబట్టి ఈ 8 గ్రహాలు ఏ రాశులలో సంచరిస్తున్నాయి ఈ జూన్ మాసంలో అనేటువంటి విషయాన్ని మనము ప్రథమంగా చూసినట్టయితే, సూర్య భగవానుడు 15వ తారీఖు వరకు వృషభ రాశిలో సంచరిస్తున్నాడు. తదనంతరం మిథున రాశిలోకి ప్రవేశించి మాసాంతం వరకు కూడాను మిథున రాశిలో ఉంటున్నాడు. అంగారకుడు కుజగ్రహము జూన్ 20 వరకు మేషరాశిలో సంచరిస్తున్నాడు. తదనంతరం వృషభ రాశిలోకి ప్రవేశించి మాసాంతం వృషభ రాశిలో ఉంటున్నాడు. బుధుడు జూన్ 22 వరకు మిథున రాశిలో సంచరిస్తున్నాడు. తర్వాత కర్కాటక రాశిలోకి ప్రవేశించి మాసం చివరి వరకు కూడాను కర్కాటక రాశిలో ఉంటున్నాడు. దేవగురువు అయినటువంటి బృహస్పతి గురుగ్రహము జూన్ 2వ తారీఖున కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తున్నది. తదనంతరం కర్కాటక రాశిలో ఉంటున్నాడు. శుక్రుడు 8 జూన్ వరకు మిథున రాశిలో ఉంటున్నాడు. తదనంతరం కర్కాటక రాశిలోకి ప్రవేశించి మాసం చివరి వరకు కూడాను కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు. శనైశ్చరుడు మీనరాశిలో సంచరిస్తున్నాడు. రాహువు కుంభరాశిలో సంచరిస్తున్నాడు. కేతువు సింహరాశిలో సంచరిస్తున్నారు. ఈ విధంగా ఈ ముఖ్యమైనటువంటి గ్రహాల యొక్క స్థితి ఈ జూన్ మాసంలో ఉంది. వృషభ రాశి వారికి జూన్ నెలలో గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. వృషభ రాశి రాశ్యాధిపతి శుక్రుడు. శుక్రుడి యొక్క సంచారము చాలా మనకు డామినేట్ చేస్తుంది ఫలితాల పైన. అయితే ఈ జూన్ నెలలో 15వ తారీఖు వరకు సూర్యుడు జన్మరాశిలో సంచరిస్తున్నాడు. జన్మరాశిలో సంచరించడం మూలకంగా కొంత ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు, అనవసరమైనటువంటి ఆలోచనలకు గురి కావడము, ఒక రకమైనటువంటి భయం అనేటువంటిది కొంత డెవలప్ అవుతుంది. అయినప్పటికీ వృషభ రాశి వారికి 4వ స్థానాధిపతి లగ్నంలో ఉన్నాడు, అంటే రాశిలో సంచరిస్తున్నాడు. ఈ కాంబినేషన్ మూలకంగా మీకు ఉన్నటువంటి సర్కిల్ లోపల మీకు గౌరవప్రదమైనటువంటి జీవితము ఉంటుంది. ఆత్మవిశ్వాసం బాగా పెరుగుతుంది. ఒక పక్కన భయం ఉన్నప్పటికీ మీ లోపల ఆత్మవిశ్వాసం బాగా పెరుగుతుంది ఈ సమయంలో. అయితే అహంకారంలోకి వెళ్లకుండా మీరు పనులు చేసుకున్నట్టయితే సత్ఫలితాలు కలుగుతాయి. అహంకారం మూలకంగా కుటుంబం లోపల విభేదాలు వచ్చే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇక 15 తర్వాత సూర్యుడు 2వ స్థానంలోకి వస్తున్నాడు. 2వ స్థానము గోచార రీత్యా ప్రతికూలమే అయినప్పటికీ కొంతవరకు మనకు కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయి జన్మస్థానంతో పోల్చినట్టయితే. కాబట్టి ధనస్థానంలోకి రావడం మూలకంగా కొంతలో కొంత మీకు ఆదాయము కలిసి వస్తుంది, పెరుగుతుంది. ఇక 20 తర్వాత జూన్ 20 తర్వాత కుజుడు జన్మరాశిలోకి వస్తున్నాడు. జన్మరాశిలోకి రావడం మూలకంగా కొంత ఆవేశము, ఉద్రేకానికి గురయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి దాన్ని మీరు తగ్గించుకోవాలి. కోపం వలన కొన్ని ఇబ్బందులను కొని తెచ్చుకుంటారు. ముఖ్యంగా భార్యాభర్తలు ఈ జూన్ తరువాత జన్మస్థానంలోకి కుజుడు రావడం మూలకంగా దాంపత్యం లోపల మాట పెరగడము,
విభేదాలు, సమస్యలు తలెత్తే అవకాశం కనబడుతుంది. అనవసరమైనటువంటి ఆలోచనలను పదే పదే మీరు మనస్సుపైకి తీసుకోవడం మూలకంగా శారీరక మానసిక ఇబ్బందులకు గురయ్యే అవకాశం కూడాను ఒక పక్కన ఉంది. అయితే బుధుడు ధనస్థానంలో ఉన్నాడు. ఇది చాలా మీకు ఉపయుక్తమైనటువంటి సంచారం. అంటే 2వ స్థానంలో బుధుడు రావడము ఆలోచన, స్థిరత్వము, సమయస్ఫూర్తితో నిర్ణయాలు తీసుకోవడము, వ్యాపారం చేస్తున్నటువంటి వాళ్లకు బాగా కలిసి వస్తుంది. ఉద్యోగంలో ఉన్నటువంటి వాళ్లకు కూడాను ఒక సమయస్ఫూర్తితో మీరు వర్క్స్ చేస్తూ ఉంటారు, తద్వారా మీకు లాభిస్తుంది. ఫైనాన్స్ రంగాలలో ఉన్నటువంటి వాళ్లకు బాగా శుభం. 22 తర్వాత ప్రయాణాలు మీకు పెరుగుతాయి. ప్రయాణాల మూలకంగా పనులు నెరవేరుతాయి. అయితే ఫ్రీక్వెంట్గా ప్రయాణాలు చేయడం మూలకంగా కొంత అలసటకు గురయ్యే అవకాశం కనబడుతుంది. శుక్రుడి యొక్క స్థితి మూలకంగా మీరు సుఖమయమైనటువంటి జీవితాన్ని గడుపుతారు. ఈ మాసంలో విలాసానికి, వినోదానికి, విహారయాత్రలకు, అలంకార వస్తువులను కొనుగోలు చేయడానికి ఖర్చులు పెడుతూ ఉంటారు. కుటుంబంలో కొంత విభేదాలు ఉన్నప్పటికీ ఆనందంగా ఉంటారు. ఇక ముఖ్యంగా గురువు 3వ స్థానంలోకి వచ్చాడు. జూన్ 2వ తారీఖున కర్కాటక రాశిలోకి రావడము, అది వృషభ రాశి వారికి 3వ స్థానం అవుతుంది. 3వ స్థానము గోచార రీత్యా ప్రతికూల స్థానం అయినా కూడాను ఒక సంపూర్ణ శుభగ్రహము 3వ స్థానంలో ఉచ్చ స్థితిలోకి రావడం మూలకంగా మీకు కొంత కలిసి వస్తుంది. ప్రయత్నాలు ఫలిస్తాయి. సోదరులు, స్నేహితులు, ఆత్మీయుల యొక్క సహాయ సహకారాలు అందుతాయి. ముఖ్యంగా వృషభ రాశి వారికి శని యొక్క ఫలితము అనుకూలంగా ఉంది. శని లాభస్థానంలో సంచరిస్తున్నాడు. 11వ స్థానంలో శని సంచారం మూలకంగా స్థిరమైనటువంటి ఆదాయము ఉంటుంది. దాన్ని సద్వినియోగపరుచుకున్నట్టయితే మీకు చాలా ఫలితాలు సంతృప్తికరంగా ఉంటాయి. ఇక రాహువు 10వ స్థానంలో ఉన్నాడు. ఈ 10వ స్థానంలో రాహువు సంచరించడం మూలకంగా వర్క్ లోపల కొంత ప్రెషర్ బిల్డప్ అవుతుంది. అంటే టైం టు టైం వర్క్ చేయడము, పని మనకు మన స్థాయికి మించినటువంటి వర్క్ చేసేటువంటి ఒక స్థితి ఏర్పడుతుంది. తద్వారా కొంత మీరు ఒత్తిడికి గురయ్యే అవకాశాలు ఉన్నాయి. అయినప్పటికీ ఉన్నతాధికారులతో కొన్ని అపార్థాలు తలెత్తే అవకాశం కూడాను ఒక పక్కన ఉంది. 10వ స్థానంలో రాహు మూలకంగా కేతువు మీకు కొంత 4వ స్థానంలో ఉన్నాడు గనక ఇంటి వాతావరణము, దగ్గర వాళ్ళ మూలకంగా కొంత జాగ్రత్తగా ఉండాలి. అనవసరమైనటువంటి విషయాలు చర్చించకుండా ఉండడం చాలా మంచిది. ఇక భూ వ్యవహారాలలో ఆలస్యం గోచరిస్తుంది. విద్యార్థులు, కామర్స్ విద్యార్థులు మంచి ఫలితాలతో రాణిస్తారు. ఫ్యాషన్ రంగంలో ఉన్నటువంటి వాళ్లకు విజయం చేకూరుతుంది. ఇక వ్యాపారస్తులు, బంగారము, వెండి ఇలాంటి వ్యాపారాలు చేస్తున్నటువంటి వాళ్లకు కూడాను ఈ సమయం బాగా లాభిస్తుంది. విదేశంలో ఉద్యోగం చేస్తున్నటువంటి వాళ్లకు పూర్వము ఉన్నటువంటి అస్థిరత దూరమయ్యి స్థిరత్వము చేకూరేటువంటి అవకాశం కూడాను ఈ సమయంలో ఉంది. గ్రీన్ కార్డు కొరకై, పర్మనెంట్ సెటిల్మెంట్ కొరకై ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో వాళ్లకు కొంత ఆలస్యమైనప్పటికీ అనుకూలత గోచరిస్తుంది. ఈ సమయం లోపల వివాహ యత్నాలు ఫలిస్తాయి. కాదంటే కొంత స్లోగా ముందుకు జరుగుతుంటాయి. చివరికి మీకు అనుకూలమైనటువంటి ఒక సంబంధము ఏర్పడేటువంటి అవకాశాలు ఉన్నాయి. ప్రేమ వివాహాలకు కూడాను ఈ సమయం లోపల, ఈ జూన్ మాసము బాగా అనుకూలిస్తుంది. సంతాన విషయం లోపల అనుకూలిస్తుంది. ఈ విధంగా నెలాఖరు వరకు ఆదాయం బాగా పెరుగుతుంది, స్థిరత్వం చేకూరుతుంది. అన్ని రంగాలలో ఉన్నటువంటి వాళ్లకు కూడాను ఓవరాల్గా కలిసి వస్తుంది. ఈ విధంగా జూన్ మాసంలో ఉన్నటువంటి గ్రహస్థితిని దృష్టిలో పెట్టుకున్నట్టయితే వృషభ రాశి వారికి దాదాపు 68% నుండి 72% శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి.
దీనిని మీరు సద్వినియోగపరచుకోండి. ఈ సంవత్సరము ఉగాది నుండి జూలై 10వ తారీఖు వరకు, అంటే 10/7/2026 వరకు కాలసర్ప యోగము ఉంది. కాలసర్ప యోగము అనంటే రాహువు కేతువుల మధ్యన మిగతా గ్రహాలన్నీ కూడాను ఉండడం అన్నమాట. ఈ కాలసర్ప యోగము ప్రపంచవ్యాప్తంగా చాలా ఇబ్బందులను కలిగిస్తుంది. మన దేశీయంగా ఆలోచించినట్టయితే ఇరుగు పొరుగు దేశాలతో, అంటే మన భారతదేశానికి నైబర్ కంట్రీస్ అన్నమాట, బంగ్లాదేశ్ కానివ్వండి, పాకిస్తాన్ కానివ్వండి, ఇలాంటివి ఇరుగు పొరుగు దేశాలతో సత్సంబంధాలు లేకపోవడము, వాళ్లతో గొడవలు, కలహాలు ఇలాంటివి జరగడానికి అవకాశాలు బాగా ఉంటాయి. ఆ ఇరుగు పొరుగు దేశాల యొక్క అధినేతలతో కూడాను మనకు అభిప్రాయ భేదాలు వస్తాయి. వాళ్ళు అరాచకాలు సృష్టించడానికి అవకాశాలు బాగా ఉంటాయి. యుద్ధ వాతావరణము నెలకొంటుంది. ప్రజల లోపల ఒక భయానకమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. జన నష్టము జరిగే అవకాశాలు ఉంటాయి. పంటలకు హాని, తదనుగుణంగా ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు, ప్రపంచవ్యాప్తంగా యుద్ధాలు, ఆ యుద్ధాల యొక్క పర్యవసానం మూలకంగా ప్రపంచమే కాకుండా మన దేశీయంగా కూడాను ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు ఈ కాలసర్పయోగం మూలకంగా సంభవించే అవకాశాలు ఉన్నాయి. దీన్ని అందరూ కూడాను దృష్టిలో పెట్టుకొని మన లెవెల్లో మనము ఏ విధంగా దీన్ని కంట్రోల్ చేసుకోవాలి. ప్రపంచంలో జరుగుతున్న అన్ని సంఘటనలకు మనము వాటిని రెక్టిఫై చేసుకోవడం అనేది మన స్థితి, మన చేతిలో లేదు కనుక మనము ఇలాంటి పరిస్థితులను ఎలా అధిగమించాలి అనే విషయాన్ని మన లెవెల్లో మనం ఆలోచించుకొని దానికి అనుగుణంగా ఉండడము మనము అలవర్చుకోవాలి. అయితే ఈ సమయంలో కాలసర్పయోగం మూలకంగా ఇబ్బందులు కలుగుతాయి కనుక మనము భగవంతుణ్ణి ఆరాధించడము, నిత్యం కూడాను శివార్చన చేయడము, శివుడికి అభిషేకం చేయడము, శ్రీమన్నారాయణుణ్ణి కొలవడము, ఇలాంటివి చేసినట్టయితే మనకు కొన్ని ఇబ్బందులు కలగకుండా, మన వైపుకు రాకుండా ఉండడానికి అవకాశాలు ఉంటాయి. దీన్ని మీరు సద్వినియోగం చేసుకోండి.